నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అంటోంది బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం. ప్రజలతో ఎన్నుకోలేదు, ప్రజల ద్వారా గెలవలేదు, కానీ ఇండియాపై మాత్రం అక్కసు ప్రదర్శిస్తూనే ఉంది. చిన్న పొదుపు సంఘాలను ఏర్పాటు చేసి తద్వారా ఆర్థిక నిపుణుడు అన్న పేరు సంపాదించి నోబెల్ అవార్డు గెలుచుకున్న మహమ్మద్ యూనస్ బుద్ధేంటో ఆయన పగ్గాలు చేపట్టిన నాటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే వాణిజ్యంతో చేతులు కాల్చుకున్న యూనస్ కక్ష రాజకీయాలతో చలి కాచుకుంటున్నాడు. షేక్ హసీనాను అంతం చెయ్యాలి అన్న లక్ష్యంతో అడుగులు వేస్తున్నాడు. భారత్ నుంచి తిరిగి బంగ్లాకు రప్పించే కుట్ర కోసం అమెరికాతో అంటకాగుతున్నాడు. పాకిస్తాన్ ద్వారా అమెరికా నుంచి ఇండియాను టార్గెట్ చేయాలని కసరత్తు చేస్తున్నాడు. ఇంతకీ హసీనా అంతమే బంగ్లాదేశ్ తాత్కాలిక పాలకుడి పంతమా? పద్మవ్యూహంలో యూనస్ సర్కార్ ఇరుక్కుపోతుందా? బంగ్లాదేశ్లో రెచ్చిపోతున్న తాత్కాలిక పాలకుడు హసీనాను అంతం చేయాలన్న లక్ష్యంతో అడుగులు. ఇప్పటికే వాణిజ్యంతో చేతులు కాల్చుకున్న బంగ్లాదేశ్. ఒక దేశం ఆర్థికంగా కుదేలైపోయిన సమయంలో ప్రజల కోసం కాకుండా రాజకీయ కక్షల కోసం పాలన సాగితే ఆ దేశ భవిష్యత్తు ఏ దిశగా వెళుతుందనేది ఊహించుకోవడం కష్టమే. ప్రస్తుతం బంగ్లాదేశ్లో తాత్కాలిక పాలకుడు నోబెల్ అవార్డు గ్రహీత అయిన ప్రొఫెసర్ మహమ్మద్ యూనస్ తీరుతెన్నులు చూస్తుంటే ఈ ప్రశ్నకు సమాధానం కళ్ల ముందే ప్రత్యక్షమవుతుంది. ప్రభుత్వం చేపట్టిన వాణిజ్య నిర్ణయాల కారణంగా బంగ్లాదేశ్ ఇప్పటికే తన ఆర్థిక స్థిరత్వాన్ని కోల్పోయింది. గార్మెంట్ ఎగుమతులు, విదేశీ పెట్టుబడులు, డాలర్ నిల్వలు, పెట్టుబడిదారులు వెనక్కి తగ్గుతుండగా నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరిగిపోతున్నాయి. అయినప్పటికీ యూనస్ ప్రాధాన్యం మాత్రం ఆర్థిక పునరుద్ధరణకు కాదు, హసీనా వ్యతిరేక రాజకీయ అజెండాకి అన్నట్టుగా ఉంది. దీంతో మాజీ ప్రధాని షేక్ హసీనాని పూర్తిగా తొలగించాలన్న యూనస్ సంకల్పం బహిర్గతమవుతోంది. హసీనా ప్రస్తుతం భారతదేశంలో ఉన్నప్పటికీ ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్న పేరుతో బంగ్లాదేశ్కు రప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. హసీనా రాజకీయ భవిష్యత్తును తునాతునకలు చేసే పథకాలు రూపొందించబడుతున్నాయి. ఎన్నికల్లో ఆవామీ లీగ్ను నిలవనీయకుండా చేస్తోంది యూనస్ సర్కార్. ఇదంతా ఓ పొలిటికల్ ప్రీ ప్లాన్ కిందనే జరుగుతోందని దేశీయ విశ్లేషకులు అంటున్నారు. హసీనా తిరిగొస్తే తాము ఓడిపోతామనే భయంతో పొలిటికల్ ఎలిమినేషన్ గేమ్ ఆడుతున్నారు. ఇప్పటికే వాణిజ్యంతో చేతులు కాల్చుకున్న బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని యూనస్ కక్ష రాజకీయాలతో చలికాచుకుంటున్నాడు. యూనస్ అమెరికాతో ఉన్న సన్నిహిత సంబంధాలను ఉపయోగించుకుంటున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. మానవ హక్కులు, ప్రజాస్వామ్యం పేరుతో అమెరికా బంగ్లాదేశ్పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. ఆ ఒత్తిడిని భారతదేశంపైకి మరిచే వ్యూహాన్ని యూనస్ చేస్తున్నాడని అంటున్నారు నిపుణులు. వాషింగ్టన్లోని కొంత లాబీ యూనస్కు మద్దతిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇది కేవలం బంగ్లాదేశ్ అంతర్గత అంశమే కాక దక్షిణాసియా శక్తి సమీకరణాలను ప్రభావితం చేసే అంశంగా మారుతోంది. ఈ స్కెచ్లో పాకిస్తాన్ పాత్ర కూడా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇస్లామాబాద్ బంగ్లాదేశ్లలో రాజకీయ అస్థిరత పెరిగేలా చేయడం ద్వారా 2 లక్ష్యాలు సాధించాలనుకుంటోంది బంగ్లాదేశ్. ఇండియాను జియోపొలిటికల్ ప్రెజర్లోకి నెట్టడం, బంగ్లాదేశ్లో ప్రో పాకిస్తాన్ మూడు సృష్టించడం. పాకిస్తాన్ గూఢచారి సంస్థ ISI ఈ ప్రణాళికలకు మద్దతిస్తోంది యూనస్ సర్కార్. యూనస్ ప్రణాళికలో ముఖ్యమైన భాగం హసీనా రాక. చట్టపరమైన కారణాలు చూపించి ఆమెను ఇండియా నుంచి బంగ్లాకు రప్పించడం, రాగానే అరెస్ట్ చేయడం, రాజకీయంగా పూర్తిగా అప్రాసంగికం చేయడం. ఈ మొత్తం గేమ్ అంతర్జాతీయ మద్దతు లేకుండా సాధ్యం కాదని నిపుణులు అంటున్నారు. ఇక్కడే అమెరికా, పాకిస్తాన్ ఎంట్రీ వస్తుంది. బంగ్లాదేశ్లో ఈ రాజకీయ సంక్షోభం కేవలం అంతర్గతంగా ఉండిపోదు. ఇది భారత తూర్పు సరిహద్దుల్లో శరణార్థుల రాక, అక్రమ వలసలు, సరిహద్దు దాటి మిలిటెంట్ చొరబాట్లకు దారితీసే ప్రమాదం ఉంది. దీంతో పాటు అమెరికా ద్వారా వచ్చే వాణిజ్య, రాజకీయ ఒత్తిడి భారతదేశానికి డబుల్ స్ట్రెయిన్ గా మారే అవకాశం ఉంది. మరోవైపు భారతదేశం ప్రస్తుతం 2 సవాళ్లు ఎదుర్కొంటోంది. బంగ్లాదేశ్ అంతర్గత అస్థిరత కారణంగా తూర్పు సరిహద్దుల భద్రతా సమస్యలు, అమెరికా ద్వారా వచ్చే పరోక్ష ఒత్తిడిని ఎదుర్కొంటోంది. హసీనాకు సంపూర్ణ మద్దతు ఇచ్చిన భారత్ ఆమె రక్షణ, భద్రతా వ్యూహాలను సమన్వయం చేస్తోంది. కానీ అమెరికా, పాకిస్తాన్ యూనస్కు పరోక్ష సహకారం అందిస్తే ఢిల్లీకి ఇది పెద్ద దౌత్యపరమైన పరీక్షగా మారుతుంది. ప్రస్తుతం యూనస్ అడుగులు చూస్తే బంగ్లాదేశ్ ప్రజాస్వామ్యం, ఆర్థిక భవిష్యత్తు 2 ప్రమాదంలో ఉన్నట్టు స్పష్టమైపోతుంది. హసీనా రాజకీయ పునరాగమనాన్ని అడ్డుకోవడం కోసం ప్రాంతీయ శక్తులను ఉపయోగించుకోవాలన్న ఈ వ్యూహం చివరికి ప్రాంతీయ అస్థిరతను మరింత పెంచే ప్రమాదం ఉంది. భారత్, అమెరికా, పాకిస్తాన్ ఈ 3 దేశాల ప్రయోజనాలు బంగ్లాదేశ్ అంతర్గత
అంతర్గత రాజకీయాలతో మిళితమైతే ఇది కేవలం ఒక దేశ సమస్య కాకుండా దక్షిణాసియా శాంతి స్థిరత్వానికి పెద్ద పరీక్షగా మారుతుంది.